వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. 3,500 అనేది 31 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేదా 35,000 అనేది 11 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయడం మంచిదా? దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అదండి సార్, ఇప్పుడు 3,500 అనేది 31 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం మంచిదా, లేక 35,000 అనేది కేవలం 11 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అంటే ఏ స్ట్రాటజీ అనేది మనకి మంచిగా ఉంటుంది కార్పస్ జనరేట్ చేయడానికి? సార్, ఈ రెండు అమౌంట్లు మాట్లాడే ముందు సార్ మనం జనరల్గా ఎస్ఐపి లంసమ్, ఎస్ఐపియా లంసమ్ బెటరా? మీ దగ్గర లంసమ్ ఉంది, ఎస్ఐపియా లంసమ్? నన్ను అడిగితే లంసమ్ బెటర్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ సినారియోస్ బాగుంది అనుకుంటే లంసమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇట్ విల్ జనరేట్ గుడ్ రిటర్న్స్ లంసమ్ అమౌంట్ కంపేర్ టు ఎస్ఐపి ఇన్ సాకెట్ ఆఫ్ లాంగ్ టర్మ్స్. ఇప్పుడు మనం ఇల్లస్ట్రేషన్ మాట్లాడుకుందాం సార్. 3,500 ఒక అమౌంట్, ఇంకోటేమో 35,000 పర్ మంత్. టూ స్ట్రాటజీస్ ఇన్వెస్టర్కి మనం మాట్లాడుకుంటే ఎంత పెడితే ఎంత జనరేట్ అవుతుంది అనేది మనం చెప్పగలిస్తే వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతారు సార్. ఆ అభిప్రాయంతోనే నేను ఈ 3,500, 35,000 బట్ డిఫరెంట్ 10 years తీసుకుని ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటాం సార్. సార్, 3,500 పర్ మంత్ ఎస్ఐపి కానీ స్టార్ట్ చేసి వాళ్ళకి 31 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. 31 years అంటే ద పర్సన్ షుడ్ బి యంగ్. ఎప్పుడైతే జాబ్ ఎంటర్ అవుతారో అప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. 31 years ఇక్కడ చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న సినారియోలో మన వాళ్ళకి అంత ఓపిక లేదు 31 years చేయాలి. బట్ ఎవరైతే చేయగలుస్తారో ఫోకస్ ఉంటారో వాళ్ళ కోసం 3,500 అనేది చిన్న అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలుస్తారు. ఎస్ఐపి 3,500 సిప్ స్టార్ట్ చేస్తూ 31 years ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ప్రతి నెల 12% మనం కానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్. మన ఇక్కడ ఏంటంటే సార్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఇట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఆన్ అన్ యావరేజ్ 12 to 15% వస్తుంది, జనరేట్ చేస్తాయి. కానీ మన ఇల్లస్ట్రేషన్ పర్పస్ 12% తీసుకుందాం. 12% రిటర్న్స్ తీసుకుంటే సార్, వాళ్ళు పెట్టిన పెట్టుబడి 13,02,000. అంటే 3,500 రూపీస్ 31 years ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 13,02,000. వాళ్ళకు వచ్చే కార్పస్, వాళ్ళు క్రియేట్ అయ్యే వెల్త్ 1.39 crores అప్రాక్సిమేట్గా 1.39 CR. ఇప్పుడు మనం 35,000కి వెళ్దాం. ఎవరికైతే సమయం లేదు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 50 years లేకపోతే 48 years వాళ్ళకి 11 years ఉందనుకున్నాం. వాళ్ళనే ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఒక 35,000 ఇన్వెస్ట్ చేయగలరు. సో 35,000 11 years ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి నెల సిప్ స్టార్ట్ చేశారు. 12% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది ఆన్ అన్ యావరేజ్. చేసినప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి సార్ 46,20,000. వాళ్ళు పెట్టిన ఇన్వెస్టెడ్ అమౌంట్ వాళ్ళకి వచ్చేది ఎంత? 96 lakhs. డిఫరెన్స్ చూడండి సార్ ఇక్కడ. 3,500 31 years, 35,000 11 years, బట్ సేమ్ రిటర్న్స్. వీఆర్ టేకింగ్ 12% రిటర్న్స్ తీసుకుంటున్నాం. అక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 13 లక్షలే, ఆయనకు వచ్చేది 1.39 CR. ఈ రెండో కేసులో చూసుకున్నప్పుడు 35,000 ఇన్వెస్ట్ చేస్తుంటే 11 yearsకి 12% రిటర్న్స్ జనరేట్ చేసినప్పుడు 46,20,000 కడుతున్నారు ఆయన. ఆయనకి వచ్చేదంతా 96 lakhs. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టచింగ్ 1 CR. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ ఎగ్జాంపుల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి డోంట్ థింక్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ స్మాల్ అమౌంట్. అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు అందరూ 10,000, 20,000, 30,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఈ 2,000, 5,000 చేస్తే ఏమొస్తుంది అనుకుంటారు చాలామంది. వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఆ 5,000 కూడా మీకు ఎప్పుడైతే సమయం ఉంటుందో, మీరు ఎవరైతే ఈ 35,000 ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. నిహాల్ గారు, మీరే చెప్పండి. ఇప్పుడు అంటే కొంతమంది ప్రతి ఒక్కరు 35,000 కట్టలేరు, కానీ ఆ 3,500 కట్టగలుస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కట్టగలుస్తారు. ఆ చిన్న అమౌంట్ కొన్ని 31 years అనుకున్నాము. 31 years నుంచి ఒక 25 years కైనా తగ్గించుకోవచ్చు మనం, మీరు ఒకవేళ అమౌంట్ కానీ పెంచుకోగలిస్తే. అమౌంట్ కొన్ని అదే సమయం ఉంది, మీరు ఇంకా అమౌంట్ కానీ పెంచుకోగలిస్తే మీకు ఇంకా మంచి కార్పస్ చూడగలుస్తారు. సో నేను అనేది ఏంటంటే సార్, ఇన్వెస్టర్స్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే, మీకు డబ్బులు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటప్పుడు మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఎంత ఖర్చులు అవుతున్నాయి ప్రతి నెల చూసుకోండి, ఎంత మిగులుతుందో చూసుకోండి. ఆ అమౌంట్ కన్సిస్టెంట్గా మీకు మిగలాలి, ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి. అంటే మీరు ఒక నెల మీకు 5,000 మిగులుతుంది, వచ్చే నెల మీకు 2,000 మిగులుతుంది అంటే మీకు మిగులుతుంది ఓన్లీ 2,000, 5,000 కాదు అక్కడ.
సో ఆ కన్సిస్టెంట్గా ఏదైతే అమౌంట్ మిగులుతుందో మీకు అలాంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి. 31 years మర్చిపోండి. మార్కెట్ వాలటాలిటీ చూడకండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ హిస్టారికల్ డేటా చూసుకుంటే 12 to 15% రిటర్న్స్ ఇస్తూ మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసింది. ఒకప్పుడు 100లో ఉండే సెన్సెక్స్ 80+. సో మనకి ఎప్పుడైతే సమయం ఉందో మనకి వెల్త్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్క లో క్లాస్ ప్రతిరోజు కూలీకి వెళ్ళేవారు, 600-700 సంపాదించేవారు ప్రతి నెల. వాళ్ళకి 15 రోజులు 20 రోజుల్లో జాబ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా 2000 అనేది ఈజీగా వేసుకోగలుగుతారు. అవునా సార్? 100 రూపీస్ వేసుకోండి పర్ డే, 3000 రూపీస్ దే కెన్ ఇన్వెస్ట్. 3500 మాట్లాడుతున్నాను నేను. సో 3500 3000 వేసుకోండి. ఎప్పుడైతే సమయం ఎక్కువ ఉండేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? తక్కువ అమౌంట్లో ఎక్కువ రిటర్న్స్ చూడడం మీరు అది సజెస్ట్ చేస్తారు సార్? అవును, ఎందుకంటే మనం ఎంత పెట్టామో మనం ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కదా సార్. రెండో కేసులో వాళ్ళకి సమయం తక్కువ ఉంది, వాళ్ళు పెట్టిన పెట్టుబడి 46,20,000 పెట్టారు, 35,000 కడుతూ. ఫస్ట్ పర్సన్ ఏం చేశారు? 3,500 కట్టాడు, 13,02,000 కట్టాడు అంతే. 31 yearsలో అంతే కట్టాడు. బట్ ఈస్ గెటింగ్ 1.39 crores. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అవును, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎప్పుడైతే సమయం ఎక్కువ ఉంటుందో మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది బ్యూటిఫుల్గా ప్లే అవుతూ మనకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.